భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలక పార్టీలు చేసిన కుట్రలో భాగంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని మిట్టపల్లి మాల సంఘం నాయకులు కె మల్లేశం ఆరోపించారు. ఒక వర్గం పదే పదే పనిగట్టుకుని మాలలపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన కార్యక్రమానికి మిట్టపల్లి మాల సంఘం నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఐక్యంగా ఉన్న దళితుల్లో చిచ్చు పెట్టడం కోసం ప్రభుత్వం చేస్తున్న వర్గీకరణను ప్రోత్సహిస్తున్న మిత్రులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని వారు హితవు పలికారు. రాజ్యాధికారం సాధిస్తే తప్ప దళితుల్లో అభివృద్ధి జరగదు అనేది వాస్తవమని, ఇకనైనా పాలక పార్టీల కుట్రలను ఛేదిస్తూ అంబేద్కర్ బాటలో ప్రయాణిస్తూ రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, మల్లేశం, నరసింహులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏబిసిడీల వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు పిలుపు మేరకు హైదరాబాద్లో మీటింగ్కు పెద్ద ఎత్తున మిట్టపల్లి గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. మరి ఆనాడు 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 59 కులాలు వెనుకబడిన కులాలు ఉన్నాయని చెప్పి గమనించి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి ఈ రిజర్వేషన్లను ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి కొట్లాడి ఈ రిజర్వేషన్ ఫలాలను తేవడం జరిగింది. ఆనాడు మహాత్మా గాంధీ అడ్డుపడితే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, అంబేద్కర్ గారితో మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, నేను న్యాయం చేసిన రిజర్వేషన్ ఉండవలసిందని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చెప్పడంతో మహాత్మా గాంధీ హస్తంతో తల వంచి అంబేద్కర్ గారు చెప్పిన విధంగానే రిజర్వేషన్లు సాధించుకున్నందుకు మేము గర్వపడుతున్నామని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు 8 మంది ఉప ముఖ్యమంత్రులు మాదిగ సామాజిక వర్గం వల్ల అయితే ఒక దళిత మాల జాతి బిడ్డ ఒకే ఒక రైలు. మేము ఏనాడన్నా వ్యతిరేకించిన మా వాళ్ళని మేము ఏనాడు వ్యతిరేకించలేదు. మరి మాలలు అంటే చాలా తెలుగు కళ్ళు అంటే బరాబర్ తెలుగు కళ్ళు మేము బాగా చదువుకుంటాము, ఐఏఎస్, ఐపీఎస్, అన్నింటిలో కొట్లాడి మేము చదువుకొని కష్టపడి పైకి వచ్చినమే తప్ప మేము రిజర్వేషన్లో కష్టపడి చదువుకుంటలేము. మరి మీ జాతిలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు.